మానవాళి విజయం సామూహిక శక్తిలోనే దాగి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో చివరి రోజు ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఫ్యూచర్స్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. మానవాళి హక్కుల పరిరక్షణకు చిత్తశుద్దితో భారత్ కొనసాగిస్తుందని చెప్పారు. ఫ్యూచర్స్ సమ్మిట్ సందర్భంగా పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ అయి చర్చలు జరిపారు. 3 రోజుల అమెరికా పర్యటన ముగించిన ప్రధాని మోదీ ఢిల్లీకి బయలుదేరారు. మరిన్ని వివరాలను చూద్దాం. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల జూన్లో జరిగిన మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల్లో భారత ప్రజలు వరుసగా 3వ సారి తమకు సేవ చేసే అవకాశం ఇచ్చారన్నారు. ప్రపంచంలో 6వ వంతు జనాభా ఉన్న 140 కోట్ల మంది భారతీయుల తరపున తన వాణి వినిపిస్తున్నానని చెప్పారు. మానవాళి విజయం సామూహిక శక్తిలోనే దాగి ఉందని, యుద్ధ క్షేత్రాల్లో కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మానవ సంక్షేమ కేంద్రంగా విధానాల రూపకల్పనకే అత్యంత ప్రాధాన్యం లభించాలని ప్రధాని చెప్పారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతలపై దృష్టి సారించాలన్నారు. సుస్థిరాభివృద్ధి విజయవంతమవుతుందని ప్రపంచానికి చాటేలా భారత్లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని చెప్పారు. భారత్ విజయాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. जून में अभी मानव इतिहास के सबसे बड़े चुनावों में भारत के लोगों ने मुझे लगातार तीसरी बार सेवा का अवसर दिया है. जब हम ग्लोबल फ्यूचर की बात कर रहे हैं तो ह्यूमन सेंट्रिक अप्रोच सर्वप्रथम होनी चाहिए. हमें मानव कल्याण, फूड, हेल्थ सिक्योरिटी यह भी सुनिश्चित करनी होगी. भारत में 250 मिलियन लोगों को गरीबी से बाहर निकालकर हमने यह दिखाया है कि सस्टेनेबल डेवलपमेंट कैन बी सक्सेसफुल. ప్రపంచ సంస్థలను సంస్కరించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి ఉద్ఘాటించారు. శాంతి, అభివృద్ధిల సాధనకు ఇది అత్యావశ్యకమని చెప్పారు. ఒక సంస్థ ఔచిత్యాన్ని తేల్చడంలో సంస్కరణలు కీలకమని తెలిపారు. ఉగ్రవాదం, సైబర్, సముద్రయానం, అంతరిక్ష రంగాల్లో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల నుంచి ప్రపంచం బయటపడేలా తగిన స్థాయిలో ప్రయత్నాలు జరగాలన్నారు. ప్రపంచ ఆకాంక్షల్ని నెరవేర్చేలా ప్రయత్నాలు ఉండాలని చెప్పారు. సాంకేతికతను వినియోగించడంలో ప్రపంచ స్థాయిలో సమాన నియంత్రణ ఉండాలన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవితకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని అన్నారు. యావత్ మానవాళి హక్కుల పరిరక్షణకు, ప్రపంచ సుసంపన్నతకు చిత్తశుద్దితో పనిచేయడాన్ని భారత్ ఇకపైనా కొనసాగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. वैश्विक शांति और सुरक्षा के लिए एक तरफ आतंकवाद जैसा बड़ा खतरा है तो दूसरी तरफ साइबर, मैरीटाइम, स्पेस जैसे अनेक संघर्ष के नए मैदान भी बन रहे हैं. इन सभी विषयों पर ऐसी ग्लोबल डिजिटल गवर्नेंस चाहिए जिसमें राष्ट्रीय संप्रभुता और अखंडता अक्षुण्ण रहे. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर शुड बी ए ब्रिज, नॉट अ बैरियर. ग्लोबल गुड के लिए भारत अपना डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर पूरे विश्व से साझा करने के लिए तैयार है. फ्रेंड्स, भारत के लिए वन अर्थ, वन फैमिली, वन फ्यूचर एक कमिटमेंट है. यही कमिटमेंट हमारे वन अर्थ, वन हेल्थ और वन सन, वन वर्ल्ड, वन ग्रिड जैसे इनिशिएटिव्स में भी दिखाई देता है. ఇక ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఫ్యూచర్ సమ్మిట్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ వివాదానికి సత్వర పరిష్కారాన్ని సాధించే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాలలో సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీను కలిశానని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి గత నెలలో తన ఉక్రెయిన్ పర్యటన ఫలితాలను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్లో శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత్ మద్దతును పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు లామ్తో ప్రధాని మోదీ భేటీ అయి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. అలాగే ముఖ్యమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న నాగరికత, సాంస్కృతిక సంబంధాల ప్రాముఖ్యతను కూడా నాయకులు పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సద్భావ్ కింద భారత్ అందించిన విపత్తు సహాయం పట్ల మోదీకి వియత్నాం అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మేనియా ప్రధానమంత్రి నికోల్ పషిన్యాన్, పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మా ఓలీ, కువైట్ యువరాజు ముబారక్ అల్ సబాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.